హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గేమ్ చేంజర్ ట్రైలర్ నిన్న 3 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవగా ఈ రోజు మలయాళమైన కన్నడ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. కర్ణాటకలో రిలీజ్ పెట్టుకుని కన్నడ వర్షన్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయకపోవడంతో అక్కడ వాళ్ళు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దెబ్బకి కన్నడతో పాటు మలయాళ వర్షన్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ 24 అవర్స్ ని కంప్లీట్ చేసుకోవడంతో రెస్పాన్స్ ఎలా ఉందో, ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేసిందో అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రీసెంట్ గా కొన్ని ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. 35 చిన్న కథ కాదు ఫిల్మ్ రీసెంట్ గా G5 లో టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో ఈ మూవీ తెచ్చుకున్న TRP 2.21 విచ్ వాజ్ ఏ డీసెంట్ అండ్ దసరా రీసెంట్ గా టెలికాస్ట్ అవగా 2.52 రేటింగ్ తెచ్చుకుంటూ మంచిగానే పర్ఫామ్ చేయగా సుహాస్ ఫిల్మ్ దీన్ని బీట్ చేసిందని చెప్పొచ్చు. ప్రీమియర్ టెలికాస్ట్ తో 6.05 TRP తెచ్చుకుంటూ దుమ్ములేపింది. లైట్ గా సుహాస్ ఫ్యామిలీ ఆడియన్స్ లో తన క్రేజ్ పెంచుకుంటున్నాడని చెప్పొచ్చు. కిరణ్ అబ్బవరం దిల్రూబా టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. నాకైతే SR కళ్యాణ్ మండపానికి తక్కువ, సమ్మతమేకి ఎక్కువ అనిపించింది. కా మూవీతో డిఫరెంట్ గా ట్రై చేశాడు అనిపించుకునే లోపే రెగ్యులర్ స్క్రిప్ట్ లోకి దిగిపోయాడు కిరణ్. బ్లాక్ బస్టర్ తర్వాత మూవీ కావడంతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. చూడాలి మరి ట్రైలర్ తో అయినా మెప్పిస్తాడో లేదో. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అవగా సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ ఈ మంత్ 6th నిజామాబాద్ లో ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక డాకు మహారాజ్ ఈవెంట్ ఈ మంత్ 5th డల్లస్ లో ఉండగా 7th హైదరాబాద్ లో పెట్టబోతున్నారు. అండ్ ట్రైలర్ కూడా అప్పుడే రిలీజ్ కానుంది. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ పెద్దగా మెప్పించకపోయినా నాగవంశీ మాటలకి సినిమాలో ఏదో ఉంటుందని ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నిన్నొచ్చిన సాంగ్ తో మొత్తం కొలాప్స్ అయిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఈ సినిమాపై కంప్లీట్ గా నెగిటివిటీ అయితే నడుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. సో ట్రైలర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. తండేల్ మూవీ నుంచి నమో శివయ్య సాంగ్ రేపు రిలీజ్ కానుండగా ఈ రోజు వచ్చిన ప్రోమో మంచిగా ఉందని చెప్పొచ్చు. DSP మళ్ళీ వింటేజ్ డేస్ ని గుర్తు చేశాడని చెప్పొచ్చు. డమర్కో ఆల్బమ్ గుర్తొచ్చేలా మ్యూజిక్ అయితే ఇచ్చాడు DSP. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అవడంతో సెకండ్ సాంగ్ కూడా హిట్ అయిందంటే ఓపెనింగ్స్ కి మంచిగా హెల్ప్ అవుతుంది. కల్కి ఈ రోజు జపాన్ లో రిలీజ్ అయింది. తెలుగు సినిమాల పరంగా మంచి థియేటర్ కౌంట్ తో రిలీజ్ అవగా రెస్పాన్స్ మంచిగా వస్తుందని చెప్పొచ్చు. అండ్ టికెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా బుక్ అవుతున్నాయి. ప్రభాస్ జపాన్ ఆడియన్స్ కి నోన్ యాక్టర్ కావడంతో మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. డే 1 వరకు చూసుకుంటే బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నాయి. మరి వీకెండ్ లో ఏదైనా గ్రోత్ కనిపించిందంటే మాత్రం ఓవరాల్ కలెక్షన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోపక్క రాజసాబ్ మూవీ టాకీపాట్ షూటింగ్ ఇప్పటి వరకు కంప్లీట్ అవగా సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్. మూవీలో ఇప్పటి వరకు 4 సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ 5th సాంగ్ ని రెడీ చేయబోతున్నారు. ఈ సాంగ్ షూట్ జరిగిందంటే కంప్లీట్ గా సినిమాకి గుమ్మడికాయ కుట్టేయచ్చు. ఈ సాంగ్స్ లో డాన్స్ నెంబర్స్ కూడా ఎక్కువగా ఉండడం విశేషం. ప్రభాస్ డాన్స్ చేయడం చూసి చాలా ఇయర్సే అయిపోతుంది. చూడాలి మరి ప్రభాస్ ఈసారి ఎలాంటి కంటెంట్ ఇస్తారో. గేమ్ చేంజర్ ట్రైలర్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యే లోపు సెన్సేషనల్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటూ వ్యూస్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. అయితే ఈ ఇయర్ రిలీజ్ అయిన ట్రైలర్స్ ని పక్కన పెడితే ఆల్ టైమ్ రికార్డ్ గా కూడా చెప్పొచ్చు. 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 36.10 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ట్రైలర్. సో స్టిల్ నెంబర్ 1 ప్లేస్ లో పుష్ప 2 ట్రైలర్ 44.6 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో టాప్ లో ఉండగా గుంటూరు కారన్ ట్రైలర్ 37.6 మిలియన్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. అయితే విచిత్రంగా వితౌట్ హైప్ గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రభాస్ మోస్ట్ హైప్డ్ మూవీ అయిన సలార్ 2 ట్రైలర్స్ ని అండ్ రాధేశ్యామ్ బాహుబలి 2 ట్రైలర్స్ ని కూడా దాటేయడం. ఇక దేవరా నెంబర్ అయితే సరే ట్రిపుల్ మార్జిన్ తో దాటింది గేమ్ చేంజర్ ట్రైలర్. ఇక మరో రే రికార్డ్ ఏంటంటే తెలుగు, హిందీ అండ్ తమిళ్లో 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 10 మిలియన్ మార్క్ అందుకున్న ట్రైలర్స్ చాలా రేర్. ఇప్పుడు ఆ ఫీట్ అందుకుంటూ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది ఈ ట్రైలర్. ఇక లైక్స్ విషయానికి వస్తే 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 5,41,000 లైక్స్ తో మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బట్ దేవరాలనే టాప్ 10 లో కూడా వెళ్ళలేకపోయింది. అలా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు అప్డేటెడ్ వ్యూస్ పరంగా అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని 50 మిలియన్ మార్క్ దాటేసిన ఈ ట్రైలర్ లైక్స్ పరంగా 1 మిలియన్ కి దగ్గరలో ఉంది. వ్యూస్ అప్డేట్ అయ్యాక ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.